నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందిస్తాము. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పిచ్చికొక్క దాడి చేసిన ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు. చెరుకుపల్లి మండలం బడేవారిపాలెంలో చోటు చేసుకున్న ఘటన. పక్క రాష్ట్రాల నుండి గూండాలను పిలిపించి మాచర్లలో పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అంతా భయానక వాతావరణం నెలకొని ఉందని, మాచర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు పక్కాగా సమాచారం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే 3 గంటల పాటు కారంపూడిలో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయన్నారు. కారంపూడి తర్వాత దుర్గి మండలంలో దాడులు చేశారని, కనపడిన వారందరిపై దాడులు చేస్తున్నారని, షాపులు ఇళ్లు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి సోదరులు సమాజంలో తిరగటానికి అనర్హులని, జగన్ రెడ్డి లాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, పిన్నెల్లి సోదరులను ఎందుకు కట్టడి చేయడం లేదని విమర్శించారు. వారిని గృహ నిర్బంధం చేసి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతుందని, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై వైసీపీ దాడి చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పనిచేయడం లేదని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని ఆరోపించారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా వేలా పడిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో మృగాల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు 4 రోజుల ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి పక్క బోర్డర్స్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి 200 మంది గూండాలను పిలిపించారు. లోకల్గా ఉన్నటువంటి గూండాల్ని పిలిపించి పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్ళే రూట్లో ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో వీళ్ళందరూ ఉన్నారు, మీరు వెళ్ళి రైడ్ చేయండి, పట్టుకోండి, వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలు. పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్పష్టంగా కనపడింది. మా సైడ్ నుంచి, తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల 3 గంటల తర్వాత కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో స్వైర విహారం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా తనకి గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు. చేతులతో కర్రలు రాడ్లు తీసుకొని కనపడ్డ వాళ్ళ కొట్టడం, ఇళ్ళు ధ్వంసం చేయటం, షాపులు ధ్వంసం చేయటం, కారు తగలబెట్టడం, నానా బీభత్సం. 3 గంటలు కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇలా ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్ గ్రౌండ్లో ఉండి
ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. క్రూర మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికిరారు. అన్నదమ్ముడిద్దరు వీళ్ళు ఓడిపోతున్నారనేది అర్థమైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతనికి ఉన్నటువంటి క్రూర మనస్తత్వం, నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రంతో చేపిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘటనలు జరిగినాయి. పట్టణ ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు పురపాలక సంఘ సిబ్బంది సన్నద్ధమైనట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పురపాలక సంఘ సిబ్బంది సార్వత్రిక ఎన్నికలలో విధులను నిర్వహించేందుకు తరలి వెళ్లిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకు అందించవలసిన సేవలకు ఆటంకం కలిగిందని, బుధవారం నుండి సిబ్బంది అంతా పూర్తి స్థాయిలో విధులలో పాల్గొనడం వల్ల తిరిగి యథావిధిగా సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తిందని, దానిని తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భాగం నుండి ఇక ఓటింగ్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నుండి అన్ని రకాల ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో వెనకబడడం జరిగిందనే విషయాన్ని గమనించాం. అది శానిటేషన్ కావచ్చు, ఎక్కడన్నా స్ట్రీట్ లైటింగ్, అలాగే వాటర్ సప్లై కూడా కొంత ఇదనేసి దృష్టికి వచ్చింది ఈరోజే. సో వీటన్నిటిని మళ్ళీ యథాప్రకారంగా శానిటేషన్ 100% గెలవడానికి ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ గ్యాప్ షెట్టింగ్గా ఫిల్లింగ్ అవన్నీ కూడా, వాటర్ సప్లై కూడా రెగ్యులర్ చేయడానికి మళ్ళీ ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 దినాల కింద నుంచి గాలి వానతో కూడుకున్న వర్షాలు రావడం వల్ల అక్కడ కొన్ని పెద్దవి ట్రీస్ పడిపోయినాయి. వాటన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఈ 2-3 నిధులలోనే అన్ని సక్రమంగా నార్మల్ లైఫ్కు రాబోతున్నాం. ప్రజలను కూడా ఈ విషయంలో గమనించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే వీధులలోకి ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయద్దనేసి వాటిని కొడుతున్నాం. ఎక్కడైనా ఇష్యూ ఉంటేగా మీరు గ్రీవెన్స్ రెడ్యూస్లు ఉంటుంది, దాని యొక్క ప్లాట్ఫామ్ ఆడుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దివి అనంతబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక సంస్థ ద్వారా ప్రవాస ఆంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకర్త ప్రముఖ ఆగమ పండితులు దివి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమన్నారు. నేటి సమాజంలో లోకహితాన్ని, పురహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు, కృషి పుణ్యప్రదమన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయుల పండిత దివి లక్ష్మీ నరసింహాచార్యులు, చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు డివి సీతారామాచార్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకారిణి దివి లావణ్య, వైకానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి, వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, వైకానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామమనోహర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు రామగోపాల్, వైకానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు, అర్చకులు దివి శ్రీనివాస వరప్రసాద్, డాక్టర్ దివి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, రఘురామాచార్యులు, దివి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 45 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹1,50,000 విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు జరిపి వేద పారాయణం నిర్వహించారు. చేసేది ఎవరు, సేవించుకునేవాడు ఎవరు, దాత ఎవరు, దానం పొందేది ఎవరు, దోచేది ఎవరు, దోచుకునేవాడు ఎవడు, ప్రేమించేది ఎవరు, ప్రేమించబడేవాడు ఎవరు, ఇదంతా కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే, ఆ పొందేవాడు కూడా పరమాత్మ. అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటిది నారాయణుడి యొక్క సన్నిధానం ఉంది. నారా అంటేనే నీరు అర్థం వస్తుంది.
ఆ నీరు లేకపోతే జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు. అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్త్రం ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొక్క బతకదు. మనం కూడా నీరు లేకపోతే మనం బతకాలి. అటువంటి ఆ పరమాత్మ అందించేటువంటి పదార్థాలతో కూడిన ఆ స్వయం పాకం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ, అట్లాగే కురముల యొక్క హితాన్ని కాంక్షించి సేవలు అందించే పురోహితులు, అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ర పూజా కార్యక్రమంగా ఒకటి ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంతు చేసేటువంటి కార్యక్రమానికి ప్రథమంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. భోగము దానము ఎరుగని హీనుని ధనము గత తృతీయ పొసగున్ అంటాడు సూత్రకారుడు. మనకున్న ధనాన్ని దారిద్ర్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి. అంతేకాదు మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాలు చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలో రాజుల పాలో ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా. చీమకి వేసిన పంచదార, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గట్టిగానే ఏదైనా అవ్వచ్చు. అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మన ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు వెంకటేశ్వర స్వామి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.